నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు ముందు నుయ్యి వెనుక గొయ్యి. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. రామచంద్రాపురం గ్రామాధికారి రాఘవయ్య. ఆ ఊళ్ళోనే శంకరం అనే వార్తాహరుడు ఉండేవాడు. పాలనాపరమైన ఉత్తరాలు, నివేదికలు రాజధానికి చేరవేయడానికి, అక్కడి నుండి ఉత్తరాలు అందుకోవడానికి శంకరం రాఘవయ్యకు సహాయపడేవాడు. కానీ శంకరానికి ఒక దురలవాటు ఉండేది. అదేమిటంటే లేఖల్ని మార్గమధ్యంలోనే తెరిచి చదివి మళ్ళీ యథాప్రకారం ఎవరికి అనుమానం రాని విధంగా మడత పెట్టి తీసుకెళ్తూ ఉండేవాడు. శంకరం దురలవాటిని గమనించిన సరైన ఆధారం లేక అతన్నేమీ అనలేకపోయాడు రాఘవయ్య. శంకరానికి సరైన గుణపాఠం నేర్పదలిచిన రాఘవయ్య ఒకరోజు అతని ప్రవర్తనను వివరిస్తూ అతనికి తగిన శిక్ష విధించాల్సిందిగా ఒక లేఖ రాశాడు. ఆ లేఖని శంకరం చేతికిచ్చి రాజధానికి వెళ్ళి కొత్వాలకు అందజేస్తే తగు రీతిలో సత్కరిస్తారని చెప్పి పంపాడు. అలవాటు ప్రకారం దారిలో లేఖ విప్పి చదివిన శంకరానికి ముచ్చెమటలు పట్టాయి. లేఖ తీసుకెళ్ళి కొత్వాలకిస్తే నిజం తెలిసి కొరడా దెబ్బల సత్కారం జరుగుతుంది. అలా కాక వెనుదిరిగి రాఘవయ్య దగ్గరికి వెళ్ళిన అతని బండారం బయటపడటం ఖాయం. అతని పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. కొత్వాలు కొరడా దెబ్బల కన్నా గ్రామాధికారి చీవాట్లే నయమనుకుంటూ రాఘవయ్యను క్షమించమని వేడుకునేందుకు వెనుదిరిగాడు శంకరం. తప్పు చేస్తే ఎప్పటికైనా బయటపడుతుంది అనేది ఈ కథ యొక్క నీతి.